పండుగ మస్తుగా నడిచింది. ఇక ఆడికే పోయొత్తన్నా. ఇక మస్తు అంటే మస్తు అనిపించింది. 2 కళ్ళు నాకైతే చాలలే. చలో ఇక మనం ముచ్చట్లు చెప్పుకుందామా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇక ముచ్చట్లు షురు. ఏం లేదల్లా. అయితే మౌనవ్రతంలో ఉన్నప్పుడు ధూమ్ ధామ్ ముచ్చట్లు చెప్తే ఎట్లుంటుందో జరంతా ట్రై చేసినా. ఎట్లున్నదోలా ఇట్లా చెప్పచ్చునా? సైగలు చేస్తే అర్థమవుతుందా మీకు? ఇక సైగల ధూమ్ ధామ్ ముచ్చట్లు అంటారా ఏంది? కానీ మాట్లాడకుండా ఉండు నాతోనే ఒక్క 5 నిమిషాలు కూడా అయితే లేదు. కానీ గీ ఎమ్మెల్యే సారేందోళ్ళ నెలంతా మాట్లాడా అంటుండు. ఎందుకు ఆర్చుకుందాం రాని మరి. గీసారే నెల రోజులు మౌనవ్రతం పట్టింది. సారు పేరు బ్రిజ్ భూషణ్ రాజ్పుత్రు. మన ఉత్తరప్రదేశ్ పూపాటి పరందామయ్య. సారీ నడమ ఏం మాట్లాడినా అదో పెద్ద వార్త అవుతుందట. సార్ మనసులో అంటే జనాలు ఇంకో తీర్లు అర్థం చేసుకుంటుర్రట. మీడియా వాళ్ళు వేరే టైప్లో చెప్తురట. అందుకే సప్పుజక మాటలే బంద్ చేస్తే ఒక చిత్తం అవుతుంది కదా అని అనుకున్నాడు. చిత్తం శివుని మీద పెట్టి ఇక మౌనవ్రతం పట్టిండు. హగ చూడురిగా పూజలతోని మౌనవ్రతాన్ని ఎట్లా షురువు చేస్తుండో. कृपा बरसाए रखना, कृपा बरसाए रखना, मेरी अर्जी यही है भोलेनाथ, कृपा बरसाए रखना, कृपा. సరే ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు. నెల రోజులు మనిషి మాట్లాడకుండా ఉండు చిన్న ముచ్చట్న మాట్లాడకుండా ఉంటారా? అందున రాజకీయ లీడరు, అందున ఎమ్మెల్యేసారు. అట్లా ఉన్నాడంటే గ్రేటే అనుకోవాలి. అందుకే నాకు ఫోన్లకు చేయకుర్రి, నా తెరువుకు రాకుర్రి, ఏ పని ఉన్నా నన్ను అడగకుర్రి అని సోషల్ మీడియాలో కూడా జపం పెట్టిండు. అంటే ఎమ్మెల్యే కొలువుకు నెల రోజులు లీవ్ పెట్టిండన్నట్టే కదా. మరి జీతం తీసుకుంటుండా ఏమో నాకు తెలియదుగా. ఇప్పుడు ఆలుమగల గురించి చెప్పాలల్ల మీకు. ఈ నడుమ కొందరు భూమి మీద ఆగుతలేరు కదా. గా డ్రమ్ము సీన్లు, హనీమూన్ మడ్డర్లు బయట పడ్డాక ఇక మొగోళ్ళే గోసపడుతుర్రు, ఆడోళ్ళే ఆగం చేస్తాండ్లు అన్నట్టు ఠాన్ చేస్తాండ్లు. మరి దినా పెనిమిటి చేతుల దెబ్బలు తినే ఆడోళ్ళ గురించి అయితే మాట్లాడతలేరు. తాగొచ్చి గోసపుచ్చుకునే తాగుబోతు మొగల గురించి అయితే జిగరేది ఇత్తలేరు. భార్యలను ముక్కలు నరికి ఫ్రిడ్జ్లలో దాచిపెట్టినప్పుడు మొగోళ్ళంటే డేంజర్ గాలు అని అనలేదు. ఇప్పుడు 2-3 బయట పడంగానే భార్యలంటే అమ్మో దయ్యాలు రాక్షసులు అన్నట్టే బనాయిస్తురులా. తప్పు కదా. సరే అది అట్లుంచితే అనగనగనగనగనగా ఒక పెన్మిటున్నాడు అలా. ఆయనకు తలక్ అయిపోయినాయి. గదేనల్లా ఇడుపు కాయిదాలు వచ్చినాయి. మరి గట్లా తలక్ అయినాక ఏం చేసిండో ఎరికేనా? చూడుండ్రు మీరే. ఓరి నాయనో ఈయన ఆనందం చూడురి. ఎంతటి ఆనందం అంటే పాలతోని తానం చేస్తాడు. పాలతోని ఈయనేమన్నా దుబాయ్ రాజా లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ చిన్నాలుడా? పాలతో తానం చేసుడు ఏందని కారెడ్డ వాడారు. ఈయన సంసారం అంటే పోరాటంలా స్వాతంత్ర సమర యోధుడైపోయిండు, ఆజాద్ అయిపోయిండు. స్వేచ్ఛ వాయులు వీల్చుకుంటూ ఆ సమరంతో పాలతోని గిట్ట తానం చేస్తాడు. ఇంతకీనకు స్వాతంత్రం వేడికెళ్ళి వచ్చిందటరా. ఇంటామె కాడికెళ్ళల్లా ఆరే అవంటే అన్నగారికి ఇడుపు కాయిదాలు వచ్చినాయట. ఇంకేందుకు ఇక దునియానే గెలిచినంత సంబరపడ్డాడు. అప్పు చేసి మరి 40 లీటర్ల పాలు కొనుకొచ్చుకొని గిట్ట పాలతో తానం చేస్తాడు. ఈ బానిస సంఖ్యలు తెంపుకున్న ఈ పెనిమిటి పేరు మణి ఖలీ. పెండ్లైంది, బిడ్డ కూడా పుట్టింది. కానీ నా భార్యకు ఒక సోపతి కాడున్నాడట. ఈయనకు మంచిగా అనిపించలే. బిడ్డ కోసం ఎట్లనో గట్లా కలుసుకున్నాడు. అయినా కానీ అమ్మగారు పెనిమిటిని బేకారుగాని కింద లెక్కకేసింది. ఈయనకు వశంగాలే. ఇక రోజు డక్కుడక్కనుడట. ఈ డ్రమ్ములు హనీమూన్ల స్టోరీ అత్త అంటే నిద్ర పట్టుడే లేదట. సప్పుజేక అదాలత్కు పోయిండు, ఇడుపు కాయదాలు అడిగిండు. ఎట్లయితేంది జడ్జి సార్ విడాకులు ఇచ్చిండు. ఖతమేగా సార్ నా పానాలు దక్కినాయోయ్, నాకు ఇడుపు కాయదాలు వచ్చినాయో, నా బానిస సంఖ్యను దిగిపోయినాయో, ఇక నేను స్వేచ్ఛా జీవినో అని కూడా పారదానం చేసిండు. గిట్లున్నదో జమానా. సరే ఈ ఆనందం ఈయనదే కానీ సోషల్ మీడియా జనాలను మెదడులను చూస్తా అంటేనే నాకు కోపం వస్తుంది. అరే ఒకళ్ళిద్దరు షెడ్డోళ్ళు అయితే ఆడోళ్ళందరికీ ఇంతే అన్నట్టు. ఈయన ఏదో ఘనకార్యం చేసినట్టు మురిసిపోతాన్లు. ఈయనకంటే ఎక్కువ అవసరమా?
రెండు చేతులు కలితేనే చప్పట్లు మోగుతాయి. గట్లనే ఇంటామనే కాదు, పెనిమిటి కూడా పిస పిస చేయవచ్చు. ఆమెనే దినం గోసగుచ్చుకుంటుండేమో ఎవరికెరక కదా. అట్లా అని నేనేం ఆమెను సపోర్ట్ చేస్తలేను. కాకపోతే ఒక దిక్కి ఆలోచన చేయొద్దు, నిజాలు కూడా తెలుసుకోవాలి అంటన్నా. అయితే రాజకీయం లీడర్లు, సినిమాలోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఎటన్నా గరీబోళ్ళ కాడికి పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ కాడికి పోయి భుజం మీద చెయ్యేసినట్టు చేసి ఫోటో దిగుతారు. లేకుంటే షీపురు కట్టతోని రోడ్డు నూడ్చినట్టు చేస్తారు. ఫోటో దిగుడు అయిపోయాక ఆ షీపురును పక్కకు పడేస్తారు. గిజోంటి మస్తు చూస్తాం. అంటే అవన్నీ ఫోజుల కోసం చేసే పనులు అన్నట్టు. గట్ల నేను ఒక ఊర్లే ఒక పెద్ద మనిషి ఫోటో కోసము పెద్ద పని పెట్టుకున్నాడు. కానీ ఆ టైంకి ఏమైందో చూడాలి మీరు. అయితే ఈడ మట్టి పని చేసేట ఆయన చూస్తారా? మంచిగా ఇస్త్రీ చేసిన తెల్ల బట్టలల్లా మట్టి పని చేస్తాడంటే ఖచ్చితంగా కూలైన మాత్రం కాదని అనిపిస్తుంది కదా. నిజమే, కూలైన కాదు, ఏదో సామాజిక కార్యకర్తనట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గుడి కడతా అంటే ఈ పెద్ద సార్ అడిగిపోయిండు. నేను సైతం మట్టిని బొత్తా, గమాలెత్తుతా, మంచో నన్ను రుజువు చేసుకుంటా అనుకుంటా ముంగడ పడ్డాడు. కాకపోతే రోజంతా చేసేదందుకు కాదు, ఫోటో కోసం ఆ ముచ్చట సారే చెప్పిండు. ఒక గమేలలా మట్టెత్తి పోసిండు, ఫోటో కూడా పడ్డది. ఆడికి అయిపోయింది కదా, ఏ ఫోటో మంచిగా రాలే, పోజు మంచిగా పెట్టలే, మళ్ళీ గమేలు ఇయ్యి మళ్ళీ పోజు కొడతా అన్నాడోలా. మీరే నూరి మంచిగా టెన్కి ఏమైందో చూడాలి. అబ్బర బిడ్డో లటుక్కమని పడ్డాడు కదా మనిషి. ఇంతకు ఉన్నడా లేడా? సారు, ఓ కార్యకర్త సారు, ఈడి కనబడతలేడు కదా. ఇప్పుడు ఈయన చేయబట్టి ఈ కూలోళ్లకు డబల్ పని, లోపలికి వెళ్ళి లాబట్టి బయట పడేయాలి. కొందరు రాజకీయ లీడర్లు బయట ముత్తంత పేరున్నోళ్ళు వీళ్ళు వాళ్ళు చేసే కథ గిట్టుంటది. ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇస్తారా పేపర్ల టీవీలలో వాడేదందుకు? కానీ ఇప్పుడు ఏమాయే, ఫోటో కోసం తండ్లాడితే ఈయన ఫోటోకే దండ పడేటట్టు అయిపోయాని అంటారు. ఏం పబ్లిసిటీ పిచ్చో ఏం పాడోపో. అసలు మంచి చేయాలనుకున్నాడు 10 మంది చూడాలని అసలు అనుకోడు. ఫోటోలు వీడియోలు అవసరమే లేదు, అంతేనా కాదా? అవుగాని మీకు దినం నల్ల నీళ్ళు వస్తానే అనోలా? నిజం చెప్పురి. 2 ఏళ్ల కిందట మంచిగా వచ్చేది కదా నీళ్లు. నా సంగతే తీసుకోరాదు. నల్ల నీళ్ళు సక్క రాక బోలు దోమడానికి కూడా నీళ్లు లేక దినం తప్పి దినము 20 రూపాయలు పెట్టి నీళ్ళ డబ్బా కొనుకొచ్చుకుంటాను. అట్లున్నది మరి మనకెళ్ళి. మా ఇంటి పక్కోళ్ళు నీళ్ళ ట్యాంకర్ తెప్పించుకుంటారు పైసలు కట్టి. ఇక ఊర్లల్లో పొలాల పరిస్థితి ఏందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరే ఉసం చేస్తాను, నీళ్లు ఏ పాట వస్తానయో ఎట్లా వారిస్తారో ఇక నాకంటే ఎక్కువ మీకేరుక కదా. ఇక చూడరికి ముచ్చట. ఇగో ఇవి మన కాల్వలు, ఇవి మన షేన్లు, ఇవి మంచినీళ్ళ కోసం మన ఆడపడుచుల తిప్పలు. ఊర్లల్లో గట్లుంటే మన హైదరాబాదులనేమో నీళ్ళ టెంకలు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి గిట్లా. ఇది మన తెలంగాణలో నీళ్ళ తిప్పల. ఇక ఇంతకు మించి మీకు చెప్పవలసిన పని లేదు కదా. తెలంగాణ వచ్చినాక గిట్ల ఎన్నడన్నా మనం చూసినామా? నీళ్ళ కోసం గిట్ల తన్లాడినమా? మంచి నీళ్ళకైనా బాయికాడికైనా తిప్పల పడ్డమా? నిజం చెప్తున్నా, ఎండకున్నోళ్లకు నీడకు పట్టుకొచ్చిండు కేసీఆర్ సారు. నీడలున్నోళ్లను మళ్ళీ ఎండకు పంపింది సర్కారు. ఇట్లనే అంటారు జనాలు. ఆంధ్రతోని గలుచున్నప్పటి పాత రోజులు మళ్ళా కండ్ల ముంగట కనబడుతున్నాయి. కాదోల్లా, చేయిపాటి అధికారంలోకి వచ్చి ఇది 2వ ఏడాది. సరే, ఫస్ట్ ఏడాది కరువు అంటే ఏదో కిస్మత్ మంచిగా లేదు పాటు మన తెలంగాణది అనుకున్నాం. కానీ 2వ ఏడాది కూడా గదే కథ అయితే ఏందన్నట్టు. ఇది బాజాప్తా సర్కార్దే తప్పు. పాలన శాతగాక నీళ్ళెట్లియాల్లో తెలవక తెలంగాణని ఎండబెట్టే కుట్రేషమని నేను కాదు, రైతులే అంటుర్రు. హైదరాబాద్ సంగతి చూసుకోరి. అసలు మంచినీళ్ళ కరువు ఉండేనా పట్నం జనాలకు? హైదరాబాద్ విశ్వనగరం అన్నట్టు పోయింది. మంచినీళ్ళకైనా ఉప్పు నీళ్ళకైనా కొదువ లేకుండే, నీళ్ళ రంది అసలే ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఇగో పట్నంలో ట్యాంకర్ల మీద ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఒక్క రోజులే 8,000కు మించి ట్యాంకర్ల నీళ్లు వాడుతురు. మున్సిపాలిటీ వాళ్ళకు నీళ్ళ కోసం ఫోన్ కొడితే ట్యాంకర్లే లేవంటురట. గంత గోస అవుతుంది. ఊర్లు బస్తీలలోనైతే జనం రోడ్ల మీదకి వచ్చి బిందెలతోని ఫైటింగ్లే చేసుకుంటురోలా. అసలు ఈ వానాకాలంలో కూడా నీళ్ళ కష్టాలేందో గది అర్థమైతలేదు. నీళ్లు దొరకకపోవడేంది? అసలు తెలంగాణకు ఎన్నలేంది గీ నీళ్ళ అవస్థేంది?
ఇంకా కొన్నొద్దులు అయితే ఇక ఆంధ్రలా తెలుగు సాంఘిక శాస్త్రం బుక్లల్లా ఏమని పాఠాలు ఉంటాయో ఎరికేనానోల్లా. హైదరాబాదును నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించెను. అబ్దుల్ కలాంకు చంద్రబాబు గారే సైన్స్ పాఠాలు బోధించెను. ఎన్టీ రామారావుకు నటన నేర్పించింది నారా చంద్రాల్ సారు వారే. చైనా దేశానికి చైనా ఫోన్లు ఎట్లా కనిపెట్టాలో చెప్పింది చంద్రబాబు సారే. ఆయన మన దేశానికి పట్టిన పెద్ద అదృష్టం. పువ్వు పుట్టంగానే పరిమళించును ఎలాగో చంద్రబాబు సారు పుట్టగానే అన్నీ కనిపెట్టను. ఆయనకి ఇంకో పేరు నేను నేను నేను. గిట్లనే పాఠాలు పెట్టుకుంటారు కావచ్చు. ఎందుకన్నానో మీరే చూడురిగా పురాగా. చంద్రాల్ సారు, ఓ చంద్రాల్ సారు, ఏం తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు అని అన్నాడంటే ఏదో ఆనిముత్యం చెప్తుండైతే. చెప్పు చంద్రన్న, చెప్పు చెప్పు, మేమీని తరిస్తాం గాని. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అనుకున్నా ఈ మాట వెళ్తదనుకున్నా, వెళ్ళనేలింది కదా. ఎన్ని మాటలు చెప్తావు సారు హైదరాబాదును నేనే కట్టినా, నేనే తయారు చేసినా, నేనే మీదికి లేపినా అని. మరి హైదరాబాద్ కట్టినోవి అమరావతి ఎందుకు ఆగమైంది సారు? ఒక్కిడక పెట్టనన్న గట్టిగా కట్టకపోతేవి. సరే సరే గాని ఇంకేమంటుండో ఇంకినూరుల్లా. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. అగ్గోరో హైవే రోడ్లు కూడా సార్ వారి మెదడులకు వచ్చిన ఆలోచనేనట కదా. దునియాలో ఎవ్వరకు రానే రాలేదట. అంటే రోడ్ల మీద చంద్రాల సార్ పేర్లు రాయాలే కావచ్చుగా. ఇంకేందిగా, అబ్దుల్ కలాంను రాకెట్ పంపమని చెప్పింది నేనే, ఎలాన్ మస్క్ను కార్లు తయారు చేయమన్నది నేనే, ట్రంప్ను ఓట్లలో నిలవడమని చెప్పింది నేనే, శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి పంపుమని చెప్పింది నేనే, రాజమొగలికి బాహుబలి సినిమా చెయ్యమని చెప్పింది నేనే, కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిసే సీను పెట్టమని చెప్పింది నేనే. అన్ని నేనే 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 తమ్ముళ్ళు అని అనకపోయిన వేషేంద్రాలు సారు. ఇక ఇట్లనే అంటారు సారు వారి స్పీచ్ ఇందాక నవ్వాగని వాళ్ళందరూ. కొందరు జిందగీ ఎట్లుంటదంటే ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఎక్కడేసిన గొంగలి గక్కన్నే అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? ఏండ్లకేండ్లు రెక్కలు ముక్కలు చేసి కష్టం చేస్తారు. అయినా ఇల్లెళ్ళ తీసుడే కష్టం ఉంటుంది. ఇక బతుకు గురించి కూడా ఎక్కువ ఆశలు ఉండయి. ఇక మన బతుకులు ఇంతే, మనం ఇంతే, మన రాత మారది, మన రీతి గిట్లనే ఉంటుంది అని పొద్దెల్ల తీస్తూ ఉంటారు. కానీ అన్న రోజులు ఒక లెక్కనే ఉండయి కదా. లక్ష్మీదేవి ఎప్పటికి ఒక తీర్లనే ఉండదు. అప్పుడప్పుడు ఇట్లా కరెంటు షాట్ కొట్టినట్టు చక్కెరచ్చి కింద పడిపోయేటట్టు కూడా చేస్తుంది. అవు గట్లనే చేసింది ఒక అన్నను. 6 అంటే 6 రూపాయలు పెట్టినందుకు ఏడుకో పట్టుకపోయింది లక్ష్మీదేవి. ఆ ఏడుకో సుత్తారా? ఆ చూసేరి. కొట్టురి డప్పులు, ఎయ్యురి దండలు, ఎగురురి డాన్సులు, తింపియురి లడ్డూలు. ఏ బల్లె 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 బల్లే, ఏ బల్లె బల్లె బల్లే 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 బాయ్ సాబ్. ఏందంట రై సాంబ్రాలు. ఇగో ఈయన కూలైనా దినాం రెక్కలు ముక్కలు చేసుకుంటే 150 రూపాయలు కమాయిస్తాడట. కానీ ఒక్క రోజులనే కరోడ్పతి అయిండు. అది కూడా ఎట్లంటారా, 6 రూపాయలతోని. అరే అవంటే 6 రూపాయలతో లాటరీ టికెట్ కొన్నాడు. ఇక ఈయనకు అదృష్టం వర్షం పట్టినట్టే పట్టింది. లక్కీ లాటరీలో 6 రూపాయలు పెట్టుకున్న ఈయన టికెట్ నంబర్ వెళ్ళింది. ఒక్క దెబ్బకు 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అసలు ఈయన జిందగీలనే 1 కోటి రూపాయలు అంటే ఎట్లుంటాయో, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. అసంటిది ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చినాయంటే ఈయనకే చక్కెర వచ్చినట్టు అయిందట. గుండెపోటు కూడా వచ్చేటట్టున్నదని దోస్తులు కలిసి ధైర్యం చెప్పి ఇట్లా డ్యాన్సులు వేపించారు. చూసినవా, కొందరు కిస్మత్ గిట్లనే ఉంటుందోలా, ఎప్పుడు మారుతుందో తెలియదు. కొందరు ఎట్లుంటుందంటే రెక్కల కష్టం చేసినా, గొడ్డు చాకిరి చేసినా రూపాయి మిగిలది. ఇక మన బతుకు గింతే అని అనుకుంటాం. కానీ కొందరికి అదృష్టలక్ష్మి చెప్పక చేయక గిట్ల దర్వాజ తెరుచుకొని మరీ వస్తుంది కదా. ఇప్పుడు మీరు కని విని ఎరగని ఒక రోడ్డు కాడికి మిమ్మల్ని నేను దోల్కపోతా అన్నట్టు. అది అసంటి ఇసంటి రోడ్డు కాదు. దాన్ని మీరు ఇదివరకు ఎన్నడూ కూడా చూసి కూడా ఉండరు.
చైనా ఓన్కి కూడా గట్ల రోడ్లు కట్టాలని ఆలోచన రాలే కావచ్చు. అమెరికోన్కి కూడా గిసొంటి ఉపాయం ఎన్నడూ తట్టలేదు అయి ఉండాలి. అసంటి రోడ్డు అన్నట్టు ఆ రోడ్డు ఖ్యాతి ఖండాలు దాటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటాంది. ఏమో పేపర్ భాష మాట్లాడుతున్నా అంటారా ఏంది అంటే పేపర్ చదివి నాకు కూడా ఆ భాష వచ్చింది. కానీ నిజంగా ఆ రోడ్డు మామూలు రోడ్డు కాదల్లా, చూస్తే మీకే కరెంట్ షాట్ కూడా వస్తుంది. నిజంగానే కరెంట్ షాట్ వస్తుంది. అగో చూడు అంతలావైతే మీరు షాక్ తినరే. వరెవ్వా, రోడ్ అంటే రోడ్డే పోరి, అసలు మామూలు రోడ్డా ఇది? రోడ్డు మధ్యలోనే కరెంటు స్తంభాలు ఉన్నాయి అంటే ఇది మామూలు తవ్వనా? అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు టెస్టులు పెడతారు చూడు, అగో గసంటోళ్ళ కోసం సపరేట్గా తయారు చేసిన రోడ్డు కావచ్చు అని అనుకునే రాయింత కాదు. ఇది బస్సులు కార్లు బండ్లు పోయేందుకు తయారు చేసిన రోడ్డే. అయితే హర్యానాలనొల్లా అక్కడి సర్కారోళ్ళు తయారు చేయించిన రోడ్డట. ఎన్ని కోట్లు పెట్టిరో ఏం పాడో గాని కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు ఉండంగానే వాటి కాన్నే రోడ్ వేసిండు. మా గొప్ప కాంట్రాక్టర్ కదా. ఇక ఈ రోడ్డు మీద పోవాలంటే ఒక ఇట్లా పోవాలన్నట్టు, పాము కదా పోయినట్టు. ये देखिए, एक खंबे से बचाया, उधर दूसरे से बचाया। यहाँ ड्राइविंग टेस्ट हो रही है। जो पी के गाड़ी चलाते हैं, जिनका दिखता नहीं ना इधर उधर, उन्हें भी दिखेगा एक खंबा सेंटर में। ऐसे बैरिकेड नहीं होते, ये ऐसा सिस्टम है कुछ। बहुत बढ़िया, मेरे को बहुत प्राउड है अपने देश पे जिसने इतना कमाल का मुजस्समा तैयार किया है। वाह, मनोरंजन टूरिस्ट प्लेस बन गया है। మరి రోడేసినోనికి తెలివి లేదా, వేయించినోనికి దమాక్ లేదా అంటే నన్ను అడగద్దు. పైసామే పరమాత్మ, పనితనం గట్లుంటది. మరి మొన్న కూడా గిట్లనే బీహార్లా రోడ్ ఎట్లేసిరో మీరు చూసే ఉంటారు. చెట్లుండంగానే చెట్ల మధ్యలో హైవే రోడ్ వేసిరు. ఇక ఇప్పుడు దాని తాతసొంటి రోడ్ అన్నట్టు ఇది. కారో లారో పుసుకున్న కరెంటు స్తంభాలకు గుద్దుకుంటే డిస్టర్బెన్స్ ఏం లేకుండా డైరెక్ట్ యవలోకానికి పంపేటట్టు తయారు చేసినట్టు కొడుతుంది కదా. అట్లుంటది మరి మన మనోళ్ళ పనితనం. ఇక ఈ రోడ్ల మీద మొన్న కొత్తగా వచ్చిన టెస్లా కార్లు నడిపితే అవి ఎట్లా పోతాయో చూడాలని ఉన్నదోళ్ళ నాకైతే. అవుగాని మన సినిమాలలో హీరోలు అసలు ఏమన్నా ఫైటింగ్లు చేస్తారా? గాలిలో తేలుతుంటారు, గాలి మోటార్ల మీదకెళ్ళి దునుకుతుంటారు, కార్లను గాలిలో లేపుతారు, జీపును రైలు మీదకెళ్ళి నడుపుతారు. ఇక గిసోంటి ఫైట్లను చూసి మా హీరో గొప్ప, మా హీరో తోపు అనుకుంటా అభిమానులు పోటీ పడుకుంటా సంబరపడతారు కదా. కానీ అస్సలు ముచ్చట ఏంటంటే ఇట్లా పానాలకు తెగించి చేసే సాహసాలల్లా హీరోలు ఉండనే ఉండరు. హీరోలు గసంటి చెయ్యరు, డూప్లికేట్ వాళ్ళు చేస్తారు. లేకుంటే ఫైట్ మాస్టర్లు గాలిలే గుడతారు, పానాల మీదకి తెచ్చుకుంటారు. అంటే కష్టం డూబులది, ఫాయిదా హీరోలది అన్నట్టే కదా. గట్లనే అనిపిస్తుంది. అయితే గిట్లనే ఒక ఫైట్ మాస్టర్ వల్ల గాలిలా కార్లు లేపే ఫైటింగ్ సీన్ చేసిండు. అటెన్కి ఏమైందంటే చూడరు మీరే. ఫస్ట్ ఈ స్టంట్ చూడుర్రి. ఇది కార్ల రేసింగో ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసమో కాదు, సినిమా షూటింగ్ అన్నట్టు. సీన్ ఏందంటే ఒక కారు రయ్యమని ఎగిరి ఇంకో కారు మీదకి వెళ్ళి పోవాలి, గది కాన్సెప్ట్. ఈడ ఫైట్ మాస్టరు గా సీన్ మంచిగా వచ్చేటట్టు కష్టపడుతుండు. ఇగో చూడుర్రిగా. సినిమాలో చూయించినట్టే కారు గాలిలో ఎగిరి పడ్డది కదా, అందరు సప్పట్లు కొట్టిరు. సీను సూపర్ అన్నారు. కారు కూడా సోట్లు పోయింది. కానీ అందులో మనిషి పానం కూడా పోయిందల్లా. సినిమా సీన్ కోసం కాదు, ఒరిజినల్ గానే పానం పోయింది. రాజ్ అనే స్టంట్ మాస్టరు సీన్ మంచిగా వచ్చేటందుకు ఆ కారులోనే ఉండి స్టంట్ చేసిండు. కానీ అదేమో గిట్ల పడిపోయింది. స్టంట్ మాస్టర్ పానం పోయింది. అసలు సినిమాలలోనన్నా కార్లు ఉన్న మనిషి చచ్చిపోయే సీన్ ఉన్నదో లేదో గానీ ఒరిజినల్ గా మాత్రం మంచి చచ్చిపోయిండు. సినిమా సీన్ కోసం తనలాడితే బాణమే వాయే. తమిళం సినిమా షూటింగ్ అట్టిది. కానీ చూడు, మనము బయటుండి సినిమా మంచిగా లేదు, చెత్త సినిమా, బేకర్ సినిమానా, డైరెక్టర్ కు తీయరాలే, అన్ని బుగ్గ ఫైట్లు పెట్టిరని అంటాం కదా. కానీ ఒక సినిమా కాదు కదా, ఒక సీన్ తీయడానికి గింత కష్టపడాలి, పానాలు కూడా అడ్డం పెట్టాలి. గిట్ల కాదు గాని ఆ కాళ్ళ గాలిలో ఎగిరేటప్పుడు హీరోలను అందులో కూసోబెట్టి గట్ల చేయిస్తారా? అంత ధైర్యం ఉన్నదా? కానీ డూప్లను ఫైట్ మాస్టర్లతోనే చేయిస్తారు. వీళ్ళ పానాలు కావన్నట్టు. లాస్ట్ కత్తే పేరు పైసలు ఫ్యాన్స్ ఏమో హీరోలకు ఉంటారు. అసలైన సాహసాలు చేసే ఇసొంటోళ్ళకు మాత్రం పానాలు అడ్డం పెట్టవలసి వస్తుంది. అయినా ఇప్పటికే కంప్యూటర్ గ్రాఫిక్స్లు, సీజీలు, గీజీలన్నీ రానే వచ్చే. అల్లది తేమైతుంది కావచ్చు, వెనకటి రోజులు కాదు కదా. ఇంకా ఒరిజినల్ కాళ్ళని పెట్టి ఒరిజినల్ స్టంట్లు చేసుడు ఎందుకో? ఇప్పుడు పోయిన పానం వత్తదా? ఈ రాజ్ మాస్టర్ కు ఇట్లవుడు ఫస్ట్ సరే కాదల్లా. ఇదివరకు కూడా సినిమాల కోసం గిసుంటి స్టంట్లు ఏస్తుంటేనే పెద్ద ఆపతే వచ్చింది. అప్పుడు కిస్మత్ మంచిగుండి తప్పించుకున్నాడు గాని పాపం ఈసారి మాత్రం పానం పోయింది. ఇప్పుడు మనము పెట్రోల్ బంకు పోదాం. ఎందుకవా బంకు గిట్లా కొంటానవా లేకుంటే కారుకి ఏమైనా పెట్రోల్ ఎట్లా కొట్టితావా ఏంది అని కారడ్డం ఆడారు.
ఇది కారెడ్డం ఆడే ముచ్చట కాదు, చాలా డేంజర్ ముచ్చట. మీరు పైలంగా ఉండవలసిన ముచ్చట. చూడురు మరిగా ముచ్చట ఏందో. మన సిద్దిపేట జిల్లా హుస్నాబాదుల్లో పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చిండు. ఓ బంక్ అయినా పై పండ్ల పెట్టి పెట్రోల్ కట్టక షాల్ చేసిండు. అంతల్లో ఏమైందంటే ఓర్ నాయనో బంకు పేలిపోతుందా ఏంది, మంటలు అంటుకుంటాయా ఎట్లా? వాళ్ళు దూరం జరుగుతలేరు ఏంది అసలు, ఏం చేస్తారో చూద్దాం. అమ్మయ్యా ఈ బంకైనకు ఏం దోతలేనట్టున్నది. ఇటు పోతాండు అటు నిల్చున్నాడు, ఆడికెళ్ళి ఓనన్న పోతలేడు. ఆఖరికి ఇంకో అన్నచ్చి నీళ్ళు పోసేసాలు అరిచిండు. ఇంకా నయ్యం ఎవ్వరికేం కాలే. కానీ ఈ బండైనది ధైర్యమే అనుకోవాలి. ఈయన గుండె గట్టిదే. ఓ దిక్కు మంటలు వెళ్తున్నా మెల్లగా పైపుని తీసి కింద పడేసిండు. లేకుంటే బండి పోవు బంకు పోవు కదా. దొంగ, అడవి దొంగ, దొంగలకే దొంగ, గజ దొంగ, దొంగ రాస్కెల్, దొంగ సచ్చినోళ్ళు, కొండవీటి దొంగ, స్టువర్టుపురం దొంగలు, దొంగ రాముడు, దొంగ దొంగ. గిట్లా దొంగలకు బొచ్చడు పేర్లున్నాయి, వాళ్ళ మీద బొచ్చడు సినిమాలు వచ్చినాయి. నన్ను అడిగితే దొంగలను కూడా హీరోలను చేసింది సినిమాలే కావచ్చు. అందుకేనా ఏంది దొంగలు కూడా హీరోలు లెక్క ఫీల్ అయిపోయి దొంగతనాలకు ఒకదేగా పడుతుర్రు. సరే 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 ఇవన్నీ ఎన్నడన్నా పురుసత్తుగా కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు కొందరు దొంగల కళా పోషణ మీకు చూపించాలి. వాళ్ళ పనితనం ఎట్లున్నదో మీకు తెలవాలి. వాళ్ళు ఎట్లా దూసుకపోతుర్రో మీకు అర్థం కావాలి. మరి అట్లా పోయేద్దాం. కానీ ఫస్ట్ ఎవరి కాడికి పోదాము? ఎవరిని ఫస్ట్ చూయించినా నెత్తి నొప్పే ఉన్నది. చూసినావా, ఫస్ట్ మా అమ్మని చూయించలేదని దొంగలు ఫీల్ అయినా అవుతారు. ఈ నడమ దొంగలు కూడా బాగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా ఆత్మ గౌరవాలు మన్ను మశాన ఉంటుంది. సరే ఫస్ట్ మంచి దొంగని లలిత కళలు చూసి అటెనక కడుమూలను చూద్దాం. ఇగో అబ్బర బిడ్డ ఇట్లా వచ్చిండు, పోర్ను అట్లా పట్టిండు, కథ మాయమైపోయిండు. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో, ఎంత గుండెదేరణమో కదా. ఆ ఫోన్ దొంగని కథ గట్లుంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలా డైరెక్ట్ పోలీసు వాళ్ళు ఇంట్లోనే దొంగలు పడ్డారు. ఇక చెప్పు కథ. రమేష్ అనే ఏఎస్ఐ సారు కుటుంబంతో ఊరికి పోతే దొంగలు ఇంట్లో వచ్చి అన్ని పోతం చేసిపోయారు. పోలీసు ఇంట్లోనే కాదు, అదే ఊర్లో ఒక ఇంట్లో సావైంది. ఆ ఇంట్లో కూడా దొంగతనం చేసిరోళ్ళ అదే దొంగలు. ఒక మనిషి చచ్చిపోయిండు. ఇంట్లో ఆఖరి కార్యానికి పోతే దొంగలు వచ్చి దోసుకుపోయారు. ఇక చెప్పు, ఇది పుండు మీద కారం చల్లినట్టు అవునా కాదా? మనిషి చచ్చిపోయిందా నోది కేడుస్తుంటే దొంగలు వచ్చి ఉండలేని ఆ ఎత్తుకపోయారంటే ఏమనాలి గాళ్ళను. మళ్ళీ అదే లైన్లు ఇంకోగలు ఇంటి ముంగట ఉన్న బండిని కూడా ఎత్తుకపోయారు. చూసినావా ఇట్లా దూసుకపోతుర్రు దొంగలు. ఇల్లు మన లోకల్ దొంగలు. ఇక ఇప్పుడు మీది బాసుకుంటే దొంగలకు అడిగి పట్టుకపోతా చూస్తారా అన్ని. ఆగో చూసినావా, గుల్లె మంచిగా గుర్రు కొట్టి నిద్రపోతాడు. ఇడు జార్ఖండ్ దొంగోడు. కాళీమాత గుల్లె చోరీ చేసేదందుకు వచ్చిండు. పూటుగా ఆగిండు. గుల్లె వచ్చి ఉండలేని నగలనే తీసి సంచిలు వేసుకున్నాడు. కానీ అంతల్ని ఆనికి రిమ్మెక్కినట్టున్నది. సొలుక్కుంటా ఆ గుల్లెనే వన్నాడు. తెల్లారి పంతలొచ్చి దొంగను నిద్రలేపి పోలీసులకు అప్పేపిండు. గిట్లున్నారు మరి దొంగలు. వాళ్ళ చేతులు పోను. ఏ మనుషులమ్మా అసలు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. గివ్వులా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా అనిపించినాయి కదా, మస్తు అనిపించినాయి కదా. పండుగ అయితే అందరు చేసుకున్నారు కదా. ఇక నేను మనం పోయేస్తా. టాటా బాయ్ బాయ్. ఇక చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. నమస్తే.